హైవేస్ వైసీపీ ఈ పార్టీయే అబద్ధాలతో పుట్టిన పార్టీ. ఈ పార్టీ బతికే అబద్ధాలతో సాగిన పార్టీ. ఇప్పుడు కూడా ఆ అబద్ధాలతో బతుకుతూ ఉంది. నేను చాలా కరెక్ట్గా మాట్లాడతాను. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఈ పార్టీ పుట్టింది. ఎలా పుట్టిందండి? బాగా క్రాస్ చెక్ చేసుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో చనిపోయి అతను చంపారు. వైఎస్ రాజశేఖర ఆశయాల కోసం ఆయన కొడుకుగా నేను ఈ పార్టీలో ఉన్నా. నన్ను కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు ఇరికించింది. మా నాన్న నమ్ముకుని ఉన్నటువంటి ప్రజలకి మేలు చేయాలంటే నేను కొత్త పార్టీతో ముందుకు సాగాలి. చెట్టు పేరు చెప్పే కదా కాయలు అమ్మారు, అదైందా? అదే వైఎస్ రాజశేఖర మరణ కారణం ఎవరు ఏంటంటే రిలయన్స్ వాళ్ళు అన్నారు. ఆ రిలయన్స్ ముఖేష్ అంబానీతో చట్టాపరిశ్రమ తిరగలేదు వీళ్ళు. వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వలేదు వీళ్ళు. సిగ్గు చేయటండి. ఇలా బోల్డ్ అని ఉంటే లేక వాళ్ళ బ్యాచ్లో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళు నిన్న ఆ డెక్కన్ క్రానికల్ దారి వైసీపీలు రాపించారో మరి వాళ్ళు అసలు మనకు తెలియదు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చేతులు ఎత్తేసారు టీడీపీ వాళ్ళని. ప్రైవేటీకరణకి వీళ్ళు ఓకే చెప్పారని రకరకాలుగా అందులో రాయటం, వీళ్ళు వైసీపీలు దాన్ని భయంకరంగా షేర్ చేయటం, హడావుడి చేయటం చేశారు. ఒక్కళ్ళంటే ఒకరు కూడా ప్రైవేటీకరణ అనుకూలమని ఇక్కడ అనలా, కానీ వాళ్ళు గబ్బు చేశారు వైసీపీ వాళ్ళు. బట్ జనాలకు అర్థమైంది, చెయ్యి వీళ్ళు బుద్ధి మారదు, ఇల్లు మారరు, ఎవరు చెప్పాడు ప్రైవేటీకరణ అనుకూలమని అని అనుకున్నారు. నిజంగా ఎవరు చెప్పారు. ఆ నెక్స్ట్ కుమారస్వామి ఎవరు ఉక్కు శాఖ మంత్రి వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఛాన్సే లేదు, అఫీషియల్గా మోడీతో మాట్లాడి నేనే ప్రకటిస్తా, ఇప్పుడు మామూలుగా చెప్తున్నా, నేను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంగా లేదు అన్నాడు. అంటే ఏంటి? అసలు ఏమాత్రం ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేని దాన్ని కూడా ప్రైవేటీకరణకి ఒప్పుకున్నారు అంటూ టీడీపీని, జనసేనని, బీజేపీని ఓయమ్మ భూతత్తులో చూపించి పడేసింది ఈ వైసీపీ వారు. ఇటువంటి వాళ్ళని ఇంకా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు. సరే ఉంటారు కదా, కురుక్షేత్ర యుద్ధంలో కూడా కౌరవులు చెడ్డవాళ్ళు అనుకున్నా మళ్ళా కౌరవుల పక్షాన పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, పాండవుల పక్షాన పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. రామరావణ యుద్ధంలో కూడా రావణుడు తప్పు చేసేటనుకున్నా సరే అతని సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ బయటకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతెందుకండి, రావణుడు తమ్ములే చూసుకుందాం. విభీషణుడు రాముడి సైడ్ రాలా? కుంభకర్ణుడు మీకు తెలుసేదో, కుంభకర్ణుడు కూడా మంచి అవగాహన ఉన్నాడు శాస్త్రాల వాటి మీద. అతను కూడా అన్న చేసిన తప్పే కానీ అన్న సైడే ఉండాలని చెప్పేసి ఉన్నాడు. అలా కౌరవుల్లో కూడా వికర్ణుడు అని ఉంటాడు, చాలా గొప్పవాడు కౌరవుల్లో. బట్ దుర్యోధనుడి సైడే ఉన్నాడు. ఆ వికర్ణుడిని చంపేటప్పుడు కూడా భీముడు భలే బాధపడతాడు. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇప్పటికే మన సమాజంలో చెడు సైడ్ ఉండేవాళ్ళు ఉంటూనే ఉంటారు, అది చెడు అని తెలిసిన. అలా వైసీపీ తేడా అని తెలిసిన, వైసీపీ అబద్ధాలని తెలిసిన అటు సైడ్ ఉండేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. లేటెస్ట్గా అమ్మఒడి పథకాన్ని తీసేసి తల్లికి వదలని పేరు పెట్టారు కదా, అది పేరు కదలనైనా పంగనామాలరా అని చెప్పేసి వైసీపీలు గోల. ఎందుకు? అసలు ఒక జీవో రాలా, ఒక సర్క్యులర్ రాలా. జస్ట్ ఏంటంటే రఫ్గా ఒక ఐడియా కోసం ఏం చేసినారంటే, స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు తల్లికి వందనం కింద అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే మీ దగ్గర ఆధార్ కార్డు పెట్టుకోండి. ఆధార్ కార్డు కనుక లేనట్టయితే రేషన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్లో లేదు అన్నప్పుడు జాబ్ కార్డులో ఇలా ఉంటాయి కదా, లేదా నెంబర్ వచ్చిన గుర్తింపు కార్డులో ఏమిటో మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తూ 75% అటెండెన్స్ కూడా ఉండాలి అని చెప్పారు. దీనితో పాటు క్లియర్గా చిల్డ్రన్ అన్నారు. స్కూల్కి పంపే తల్లులు ఎవరైతే ఉన్నారో బిడ్డలని, వాళ్ళకి 15 రూపాయలు ఇస్తాము అన్నారు. ఇందులో చైల్డ్ అంటే ఒక బిడ్డ అన్నట్టు, చిల్డ్రన్ అంటే పిల్లలు అన్నట్టు. చిల్డ్రన్ క్లియర్గా ఉన్నా వీళ్ళు వచ్చేసి ఇంకేముంది, తల్లికి 15,000 రూపాయలు అంటే ఒకరికే అయిపోయింది. చేతి ఎత్తేసారు వీళ్ళు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పింది వీళ్ళే. మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడని. ఇదిగో వచ్చి రాగానే అదే చేశారు. ఎవడరా అబద్ధాలు ఆడింది? ఇంట్లో ఎంతమంది చదువుకుంటా ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తారు 15,000 రూపాయలు అని చెప్పేసి వైఎస్ భారతి ప్రచారంలో చెప్పింది నిజం కాదా? జగన్ చెప్పింది నిజం కాదా? తీరా గెలిచాక ఇంట్లో ఒకరికే అని చెప్పి అది కూడా 15,000 కాస్త 14,000 చేస్తే 14,000 కాస్త 13,000 చేస్తే నిజం కాదా? చెప్పండి రా బాబు, మీరే చెప్పండి. మాట తప్పిందాలు, మడం తిప్పిందాలు. మరలా ఇప్పుడు వచ్చేసి అసలు పథకమే స్టార్ట్ కాల. జస్ట్ నార్మల్గా అవి గుర్తింపు కట్టి ఉంచుకోండి అండ్ మోరోవర్ ఆ తర్వాత వచ్చేసి స్కూల్కి జాగ్రత్త పంపడానికి చెప్పుకుంటూ వచ్చున్నారు. ఈరోజు నిమ్మల రామానాయుడు ఆయన గతంలో
వైఎస్ భారతికి సంబంధించి ఒక వీడియో ఎలాగైతే వైరల్ అయిందో, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇదిగో మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారా, 15-30 ఏళ్ళు పడతాయి ఆమె ఎలాగైతే చెప్పిందో, అలా నిమ్మల రామానాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే అండ్ ప్రజలు నీటిపారుదల శాఖ మంత్రి, అతను ఈ ప్రచారం చేస్తున్న మూమెంట్లో మన ఎన్నికలప్పుడు ఓ ఇంటి దగ్గరికి వెళ్తే 4 పిల్లలు కనపడ్డారు. 4 మేము పెట్టలేనా వాళ్ళే 15,000. సో ఇంట్లో 4 ఉన్నారా, 4-15 60,000 వస్తాయమ్మా మీకు అని చెప్పేసి అన్నారు. దాన్ని వైరల్ చేస్తుంటే ఇది ఇంత కూడా ఆయన మాట్లాడాడు. ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అన్నాడు ఆయన. అయితే ఇక్కడ చాలామంది రేస్ ఇస్తున్నది ఏంటంటే, వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు చేసే తప్పు కూడా ఇదే. పిల్లలు బ్రహ్మాండంగా పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకుంటూ ఉంటారు, ఇళ్ళలో బాగానే డబ్బులు ఉంటాయి, మరి వాళ్ళకెందుకు ఈ పథకం? సో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకి ఈ పథకం వద్దని చాలామంది అన్నారు. బట్ ఎందుకు అని చెప్పేస్తున్నారు, తప్పదని జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే, పేదవాళ్ళకి మాత్రమే ఈ పథకం తాలూకు వారికి లబ్ధి జరగాలి అన్నట్టు చాలామంది చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈ టీడీపీలు ఇంకా ఎటువంటి నిర్ణయం ఏంటి తీసుకుంటారనేది ఇంకా చెప్పలా. బిలో పావర్టీ అని అంటూ ఉన్నారు. మళ్ళీ దాని గైడ్లైన్స్ ఏంటి చెప్పలా. ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చెప్పలా. ఎక్కడ కూడా ఇదిగో ఇది క్లారిటీ అని చెప్పలా. కానీ అటెండెన్స్ చెప్పున్నారు, గుర్తింపు కార్డు ఏముండాలి చెప్పున్నారు, అంతే. అండ్ ఇంట్లో ఉన్న అందరికి కూడా ఇస్తామని కూడా చెప్పున్నారు. సో వీడిని నేను క్లోజ్ చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ఏదైతే టామ్ చేస్తూ ఉంటారో, ఏదైతే గబ్బు చేస్తూ జనాల్ని అనకూడదు కానీ లేనిపోయినటువంటి వాటిలోకి నెట్టేస్తూ ఉంటారు సమస్యల్లోకి, వాటి నుంచి బయటపడాలంటే ఆ సాక్షి దూరంగా ఉండండి. ఈ వైసీపీల మాటలు పట్టించుకోకండి. నిన్నటి నేను ఉచిత ఇసుక విషయంలో కూడా అండి, నాకైతే అసలు నిజంగా మనుషులనే అనిపించింది. ఈ వైసీపీ ఉచిత ఇసుక అన్నాడు చంద్రబాబు, టన్ను చూడు 1,300 అంట, 1,400 అంట, గోలగోల. ఎక్కడ టన్ను 1,300 1,400? గాజువాక దగ్గర. ఇసుక ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రాజమండ్రి నుంచి. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎవడిస్తాడు? కొడాలి నన్ను భాషలో చెప్పాలంటే వాళ్ళ అమ్మ ముగిడేస్తాడా? సో చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అదే అన్నాడు మొన్న. ఏమని, అరే నాయన ఉచిత ఇసుక అంటే ఏంటి? ఇసుక ర్యాంపులు ఉంటాయి, రీచ్లు ఉంటాయి, వెళ్ళండి, ఎద్దులు బండి వేసుకొని వెళ్ళండి, తవ్వుకొని తీసుకుని వెళ్ళిపోండి ఉచితంగా. ఎవడొద్దన్నాడు? నేను ఉచిత ఇసుక అన్నాను కానీ ఆ ఇసుకను తెచ్చి మీ ఇంట్లో పోస్తాను నేను చెప్పాను. ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పేసి అంటారు వీళ్ళు అని చెప్పేసి అన్నాడు. నిజమే. ఇసుక రీచ్లు నీరు పోయినటువంటి వాళ్ళకి వెళ్తే, ఆ ఇసుక యాడ్ డిపోల దగ్గరికి వెళ్తే చాలా తక్కువ దొరికేస్తుంది. ఓన్లీ రవాణా ఛార్జీ తీసుకుంటున్నారు, లోడింగ్ ఛార్జీ తీసుకుంటున్నారు. దీని మీద కూడా అసలు వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేస్తారు చూడండి. మన పింఛన్ల విషయం కూడా ఏం చేస్తారు చూశారు కదా. అండ్ మొదలెడతారు, నో డౌట్. ఆల్రెడీ నంజరలో పసిపక్క కనిపించలేదు చూశారు, శవం కనపడలేదు కానీ చచ్చిపోయిందని తెలిసింది. శవరాజ్గా మొదలెట్టేశారు. టీడీపీ ఫెయిల్యూరు, చిచ్చి వీళ్ళ టీడీపీ రాదు అద్దెనిది. ఒరే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చంపేశారు అయ్యా. అరే జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక ఆమె మీద బలాత్కారం చేస్తే ఎంతవరకు పట్టుకోలేదు. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి కదా, దరిద్రం మనకు వద్దులే. కానీ తల్లికి వందనం, దీనిలో ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పారు, 15,000 రూపాయలు. అయితే నేనైతే మరలా చెప్తున్నా, క్లారిటీ చెప్తున్నా, ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూలు మీ ఆదాయం ఎంత ఉన్నా సరే మేము ఇస్తాము అన్న వేళ వీళ్ళు కనుక వెళ్తే నేనే అపోజ్ చేస్తాను. ఏంటంటే అది అని చెప్పి డబ్బులు అంటే ఫ్రీగా వస్తే ప్రింట్ కొడుతున్నారని. అర్హులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి. ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. ఇప్పటివరకు ఎటువంటి జీవోరాల, ఇప్పటివరకు ఎటువంటి ప్రాపర్ వేలో గైడ్ లైన్స్ అయితే ఇవ్వాల. వస్తున్నవన్నీ కూడా రూమర్సే. 75% హాజరైతే ఖచ్చితంగా అడుగుతారు. అండ్ మీ దగ్గర ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, గుర్తింపు కార్డులు ఏవైతే ఉంటాయో అమ్మకు సంబంధించి, బిడ్డకు సంబంధించి, అవైతే ఖచ్చితంగా అడుగుతారు. ఇవైతే మీ దగ్గర పెట్టుకోండి.